హైదరాబాద్ నార్సింగ్లో మరో దారుణ ఘటన జరిగింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రక్షణ ఉండాల్సిన చోటే రాక్షసులు పొంచి ఉన్నారు అని నార్సింగ్ ఘటన మరోసారి నిరూపించింది. పొట్టకూటి కోసం జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఆ కుటుంబం కడుపు కోత మిగిల్చాడు ఒక కామాంధుడు. ఒక చాక్లెట్ ఆశ చూపించి 4 ఏళ్ల పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ పోలీసు వెహికల్లో చూస్తున్న ఈ దుర్మార్గుడు తల వంచుకొని ఎలా కూర్చున్నాడో చూడండి. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ గ్రిల్లోంచి ఆ వెహికల్లో కనిపిస్తున్న ఆ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? 4 ఏళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి అఘాయిత్యానికి పాల్పడి నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీసిన ఒక దుర్మార్గుడిని పోలీసు వెహికల్లో మీరు చూస్తూ ఉన్నారు. ఆ చిన్నారి ప్రాణాలను మూసీలో కలిపేశాడు ఈ బూసీరావు అనే బూచాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటున్న పాపకు చాక్లెట్ ఇస్తాను అని నమ్మించి తీసుకువెళ్ళాడు ఈ బూచాడు బూసీరావు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆ 4 ఏళ్ల పాపపై బ్లర్ చేసి ముఖాన్ని బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఆ 4 ఏళ్ల చిన్నారి నవ్వుతూ ఉన్న ఫోటోను చూసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఆ మొదటి బాక్స్లో కనిపిస్తున్న బూచాడు బూసీరావు ఆ 4 ఏళ్ల పాపను నిర్దాక్షిణ్యంగా అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత చెప్పటానికి నిజానికి చాలా బాధగా ఉంది. బండరాయితో ఆ చిన్నారి ముఖాన్ని ఛిద్రం చేసి కొట్టి చంపేశాడు. చిన్నారి మరణించిన తర్వాత ఆ బూచాడికి అప్పుడు భయం వేసిందో సాక్ష్యాల్ని తారుమారు చేయాలని అనుకున్నాడు. నిందితుడి మృతదేహాన్ని మూసీ నదిలో పడేశాడు. పాప కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ బూచాడు బూసీరావును అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాన్ని చెప్పాడు ఈ దుర్మార్గుడు. చిన్నారిని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో కనిపించాయి. రాత్రి 1 గంటకు బాలిక మృతదేహాన్ని చూపించాడు ఈ దుర్మార్గుడు. తమకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు చిన్నారి తరపు బంధువులు. ఈ బూసీరావు చిన్నారికి మామ వరుస అవుతాడని చెబుతున్నారు. అందుకే మామ వరుస అవుతాడు కాబట్టే చాక్లెట్ ఇస్తాను అని చెబితే బంధువు కాబట్టి రోజు కనిపించే వ్యక్తి కాబట్టి నమ్మి అతనితో పాటు వెళ్ళింది ఆ చిన్నారి. ఆ దుర్మార్గుడిని ఉరి తీయాలి అని డిమాండ్ చేస్తున్నారు. గుర్తుందా మీకు? మొన్న మదనపల్లిలో ఏం జరిగిందో చూసాంగా. మదనపల్లి మొత్తం అట్టుడికిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఆ రోజు మదనపల్లిలో చిన్నారిపై అఘాత్యానికి పాల్పడ్డ దుర్మార్గుడిని ఉరి తీయాలి, చంపేయాలి, లేదు మాకు అప్పగించండి అని డిమాండ్ చేశారు. కానీ ఆ దుర్మార్గుడు మర్నాడు శవమై తేలాడు ఒక నదిలో. అంతకుముందు ఒక ముసలాడు ఒక చిన్నారిపై అఘాత్యానికి పాల్పడితే ఆ ముసలాడు ఊరేసుకుని చనిపోయాడు. మరి ఈ దుర్మార్గుడికి విధి ఎలాంటి శిక్ష విధిస్తుంది? ఈ దుర్మార్గుడిని మాకు అప్పగించండి అని అంటూ ఉన్నారు. ఈ దుర్మార్గుడిని ఉరి తీయండి, ఈ దుర్మార్గుడికి బతికే హక్కు లేదు అని చెబుతున్నారు. మామ వరుసయ్యే వ్యక్తి చంపేస్తాడు అని ఎవరైనా అనుకుంటారా? కానీ ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నీ తెలిసిన వ్యక్తులే చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఇలాంటి ప్రతి దారుణాలన్నీ తెలిసిన వ్యక్తులే చేశారు. ఎదురింటి వాడో పక్కింటి వాడో తెలిసిన వ్యక్తో ఇలాంటి వాళ్ళే చేశారు. ఎప్పుడు నిత్యం కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు, లేదు బంధువులయ్యే వ్యక్తులు, అన్నో మామో పెద్దనాన్నో చిన్నానో తాతో ఇలాంటి వరుసలయ్యే వ్యక్తులు ఇలాంటి చిన్నారుల పాలిట అంటే చెప్పుకోలేరు అని, చెబితే చంపేస్తామని బెదిరించిన దారుణాలు కొన్ని అయితే చాక్లెట్ ఇస్తాను అని ఆశ చూపించి, లేదు తన గదిలోకి ఒంటరిగా ఉన్న బాలికలను తన గదిలోకి తీసుకొని చంపేసి డ్రమ్ముల్లో దాచేసిన ఘటనలో మన మదనపల్లి అదే జరిగింది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు బూసీరావు, వీడి పేరు బూసీరావు, బూచాడు. ఈ బూసీరావే మామ వరుసయ్యే బూసీరావు తన పాలిట బూచాడుగా మారతాడు అని ఆ పాప ఎప్పుడైనా అనుకుంటుందా? కనీసం అలాంటి ఊహించే వయసు ఆమెది. అమ్మ, బయట బూచాళ్ళు ఉంటారు, ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. మదనపల్లిలో జరిగిన ఘటన లాంటి దాన్ని, అంతకుముందు ఒక వృద్ధుడు ఒక చిన్నారిని చంపేస్తే ఉరి వేసుకున్నటువంటి ఘటనను ఈ చిన్నారులకు చెప్పిన అర్థం చేసుకొని వయసు వాళ్ళది. అందుకు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి పాపలను టార్గెట్ చేసుకొని తీసుకుని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా అఘాయిత్యానికి ఒడిగట్టి బండరాయితో చంపి ఆ తర్వాత మూసిలో పడేశారు. ఆ పాపను కనుగొనడానికి అర్ధరాత్రి సమయం పట్టింది. మరి వీడికి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. మనం చూసారా? మొత్తం మదనపల్లి అడ్డుకుపోయింది. హైవేను సైతం నిర్బంధించారు. ముఖ్యమంత్రి దానిపై రియాక్ట్ అయ్యారు. హోంమంత్రి రియాక్ట్ కావాల్సిన అవసరం ఏర్పడింది. అది మదనపల్లిలో, ఇది హైదరాబాద్లో. మొన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, అంతకుముందు తమిళనాడు, ఇంకొకసారి ఉత్తరప్రదేశ్, ఇలా ఏ రాష్ట్రం చూస్తే ఇలాంటి బూచాలు కనబడుతూనే ఉన్నారు.
చిన్నపిల్లలకు ఏం చెప్పాలి? ఎవరిని నమ్ము, ఎవరిని నమ్మొద్దు అని చెప్పాలి? తల్లి తండ్రిని తప్ప ఇంకెవ్వరిని నమ్మొద్దు అని చెప్పాల్సిన పరిస్థితులు. చూడండి ఒకసారి ఆ కటకటాల్లో ఆ గ్రిల్లో కనబడుతున్నాడు చూసారా, తల వంచుకుని. బహుశా సిగ్గుతో కాదు తల వంచుకుని ఉన్నది. బహుశా నాకు పశ్చాత్తాప పడుతున్నాడు అనిపిస్తోంది వాడికి అని నాకు అనిపించటం లేదు. ఆ వ్యక్తికి బతికే హక్కుని నిన్న ఆ చిన్నారిని తీసుకొని అగాత్యం చెయ్యాలని ఆలోచన వచ్చిన క్షణమే ఆ వ్యక్తికి బతికే హక్కును కోల్పోయాడని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత ఉన్నారు. సుజాత, 4 ఏళ్ల చిన్నారి, అసలుకి తనకి ఏమీ తెలియదు. ఎవ్వరు పిలిచినా ఆ చిన్నారి వెళ్ళిపోతుంది. అంటే కనీసము పిలిచినటువంటి వ్యక్తి మంచోడా, చెడ్డోడా, మనోడా, పరయోడా అని కూడా ఆ చిన్నారికి తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఏళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసి ఆ చిన్న పాపని చంపినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. మదనపల్లిలో రీసెంట్గానే జరిగింది. 7 ఏళ్ల చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి తను ఉంటున్నటువంటి రూమ్లోనే డ్రమ్ములో కుక్కి ఆ పాపను అక్కడే ఉంచాడు. పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తే అతనే చంపేసి తన ఇంట్లోనే డ్రమ్లో పడేశాడు అని చెప్పి తేలింది. ఆ తర్వాత తను చెరువులో పడి చనిపోయాడు. అది తనంతట తాను చనిపోయాడా లేకపోతే ఎవరైనా తనని చంపేశారా అనేది పక్కన పెడితే ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది. వేరే కుటుంబాలకి అన్యాయం జరగకుండా అతను చనిపోవడం వల్ల మరొక ఇంట్లో పిల్లలకి ఎలాంటి తన నుంచి అపాయం లేకుండా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటన అంటే మదనపల్లి ఘటన మరొకసారి ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే మనం ఉంటున్నటువంటి హైదరాబాద్లోనే 4 ఏళ్ల చిన్నారి మీద ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బతకాలని వచ్చినటువంటి కుటుంబానికి ఈరోజు ఆ పాపని కోల్పోయి, అందులోనూ చేసింది హత్య మాత్రమే కాదు, అత్యాచారం చేసి హత్య చేశాడు అని అంటే తన మెంటాలిటీ ఎంత క్రూరత్వంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తనని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఆ పాప 4 ఏళ్ల చిన్నారికి సంబంధించినటువంటి మామ అదేవిధంగా వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. కబ్ మాలూమ్ పడా? ये 7 बजे पड़ा। 7 बजे जो है ना पड़ गया, मालूम पड़ गया कि वो बच्चा मिलबे नहीं कर रहा है। मिलबे नहीं कर रहा है तो हम लोग सोचे कि उठा के भाग गया होगा। तो खोजते खोजते थक गए हम लोग। थक गए तो फिर पुलिस मंगाया, सब चीज़ किया। उसको मारने पीटने लगा, साहब सेफ्टी वाला भी वो उसको धमकाने लगा, मारने लगा। तो फिर भी नाम नहीं लिया, वो नहीं लिया नाम। तब फिर पुलिस वाला आया, तब फिर गार्ड से वहाँ जो कंपनी में काम करता था 2-3 गाड़ी गार्ड लाया वहाँ से सबको खोजवाने के लिए। तब खोज के 3 बजे निकाला है उसको। आप कहाँ से हो? हम झारखंड से हैं। किधर प्लेस है झारखंड का? आप बताइए, हिंदी से थोड़ा बताइए। हम ओके। बच्ची का उम्र क्या है? 4 साल है। 4 साल। आपके साथ काम करते हैं क्या? हाँ, मेरा साथ में काम करता था। इधर भी? हाँ। यही कंपनी? हाँ, यही कंपनी में एक ही जगह काम करते थे हम लोग। आप कब से काम कर रहे हैं? मेरा यहाँ पर बोलते ना 4 महीना हो गया मेरा काम करते करते। आज ये जो है ना 4 महीना पूरा गया हम लोगों का। 4 महीना में ये घटना हो गया। बच्ची के किधर है? बच्ची रूम में कॉलोनी में रहता था ना। 3 बच्ची, 2 बच्ची मेरा है, 2 बच्ची मेरा, 1 बच्ची उसका। तीनों बच्ची खेलता था। एक जितना बड़ा वो मर गया ना, उतना बड़ा बच्ची मेरा भी अभी है एक, और 1 बच्चा बड़ा है। वो सबको रखता था, सब रूम में खेलता था। वो लेके चॉकलेट बिस्कुट दे के बस वो ले गया उधर, पानी का बोतल दे दिया, ले गया उधर। ये सब में हाथ की कचर सब दिया, खत्म अथी कर दिया है दारू के नशों में, और मार दिया। वो अब वो 10 बजे गायब कर दिया है। हम लोग तो 8 बजे चला गया ना ड्यूटी, 2 बजे आए हम लोग। 8 बजे गए तो 2 बजे हम लोगों को उधर से छोड़ता है, हाफ डे।
చూడొచ్చు ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎక్కడో పాపం జార్ఖండ్ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాము, మధ్యాహ్నం వరకు డ్యూటీలు ఉంటాయి, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంటే పాప మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ చాక్లెట్ ఇప్పిస్తాము అని చెప్పేసి బయటికి తీసుకురావడం, ఆ తర్వాత పాప మీద అత్యాచారం అంటే కనీసము తనకి ఒక చిన్న పిల్ల ఆడుకునేటువంటి పిల్ల ఈ అసలుకి ఆలోచన వచ్చింది అని అంటే తన మెంటాలిటీ మీద అసలుకి ఏ విధంగా ఉండి ఉంటుంది. అతనుని కానీ బయటికి వదిలిపెడితే ఇంకా చాలామంది జీవితాలని ఇదే విధంగా చేస్తాడు, తనని శిక్షించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చాము కానీ ఇక్కడ మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని మేము అనుకోలేదు, తనని వెంటనే ఉరిశిక్ష వెయ్యాలి, తను బయటికి రావద్దు, తనని కఠినంగా శిక్షించాలి అని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సుజాత, నార్సింగ్ పోలీస్ స్టేషన్. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు చెప్పండి, ఇప్పుడు ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వేయాలి? ఈ దుర్మార్గుడికి బతికే హక్కు ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఏ పాపం చేసింది అని ఆ 4 ఏళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా అఘాయిత్యానికి పాల్పడి ఆ చిన్నారిని మూసీ నదిలో పడేశాడు, ఆ చిన్నారి ప్రాణం తీశాడు. హైదరాబాద్ నార్సింగ్లో జరిగింది ఈ ఘటన. నిజానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తి మామ వరుస అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో ఈ వ్యక్తి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. కనీసం ఆ చిన్నారి ఆ వ్యక్తిని చూస్తే ఊహించుండదు ఇంతటి దుర్మార్గానికి ఒడిగడతాడు అని. నార్సింగి ఘటన మరోసారి మనుషుల ప్రవర్తన గురించి నిరూపించింది. పొట్టకూటి కోసం జార్ఖండ్ నుంచి వలస వచ్చిన ఆ కుటుంబానికి కడుపు కోత మిగిల్చాడు ఒక కామాంధుడు. 4 ఏళ్ల పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ చిన్నారి ప్రాణాలను మూసీ నదిలో కలిపేశాడు. అతని పేరు బూసీరావు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారా? ఒక్కసారి ఆ పోలీసు వెహికల్లో చూస్తున్నారా? తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఆ చిన్నారిపై ఎప్పుడైతే కన్నేశాడో, అభం శుభం తెలియని ఆ చిన్నారిపై ఎప్పుడైతే కన్నేశాడో, దుర్మార్గమైన ఆలోచన అతనిలో వచ్చిందో ఆ క్షణమే అతనికి బతికే హక్కు లేదు అని నాకు అనిపిస్తోంది. మనం గతంలో కూడా చూసాం, ఆడపిల్లలపై అఘాత్యాలకి పాల్పడి వాళ్ళ ప్రాణాలు తీసిన ఘటనల్లో ఎన్కౌంటర్లో చనిపోయారు కొంతమంది, ఉరివేసుకుని చనిపోయారు కొంతమంది, నీటిలో శవమై తేలారు కొంతమంది. మొన్న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. మరి వీడికి విధి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుందో, ఒకవేళ ఇతను కూడా పశ్చాత్తాపానికి గురై నాకు బరిగే హక్కు లేదు అని అనుకుంటాడు, లేదు చట్ట ప్రకారం ఎటువంటి శిక్ష విధిస్తారో చూడాలి. బూసీరావును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తున్నారు. ఆ చిన్న పాపను తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డ తర్వాత చెప్పేస్తుందేమో, తల్లిదండ్రులకు చెబుతుందేమోనని భయం వేసి రాయితో నిర్దాక్షిణ్యంగా ఆ చిన్నారి తలను పగలగొట్టి ఆ తర్వాత మూసీలో పడేశాడు. ఏమి ఎరగనట్టుగా తిరుగుతూ ఉన్నాడు. తమ పాప ఆచూకీ తెలియక ఆ చిన్నారి తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మొత్తం సీసీ ఫుటేజ్ని సేకరించిన తర్వాత ఆ వ్యక్తి ఆ చిన్నారిని తీసుకువెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అతన్ని విచారిస్తే అర్ధరాత్రి 1 గంటకు చూపించాడు ఆ చిన్నారిని ఎక్కడ మూసీ నదిలో పడేశాడు అనే వివరాలను అర్ధరాత్రి 1 గంటకు చూపించాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటున్న పాపను నమ్మించి తనతో తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మీరు పోలీసు వెహికల్లో చూస్తున్న ఈ బూసీరావు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అతి కిరాతకంగా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ బూసీరావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను పారిపోతాడేమోనని చేతికి సంఖ్యలు వేసి మరి తీసుకుని వెళుతూ ఉన్నారు. చూసారా, ఆ ముందున్న సీటుకు తన తలను ఆంచి ఆ రాక్షసుడు ఎలా కూర్చున్నాడో తన ముఖాన్ని చూపించకుండా. బహుశా ఈ చిన్నారిపైన అఘాయిత్యానికి పాల్పడ్డా? గతంలో కూడా ఈ దుర్మార్గుడు ఇంకా ఏదైనా చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డా, లేదు ఇతర మహిళలపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. నార్సింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి
తలపై బండరాయితో మోది ఆ తర్వాత మూసీ నదిలో పడేశాడు. తమ చిన్నారి ఎంతకు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఒక ఆడుకుంటుందేమో అని అనుకున్నారు. ఆ చిన్నారి ఆ చుట్టుపక్కలంతా వెతికారు, కానీ ఆ చిన్నారి ఆచూకీ ఎక్కడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ను పరిశీలించారు, చుట్టుపక్కల ప్రాంతాలు వెతికారు. కానీ 4 ఏళ్ల చిన్నారి కదా, ఒకవేళ ఆ ఇంటి పక్కనున్న తోటి స్నేహితులతో మహా అయితే ఆడుకోవడానికి వెళ్తుంది తప్ప గంటల కొద్దీ చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రుల భయాందోళన వ్యక్తం ఉంది. పోలీసులు కూడా ఒక దశలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి వెంటనే సీసీ ఫుటేజ్ను సేకరించారు. అప్పటికే దుర్మార్గుడు ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఆ చిన్నారిని హత్య చేసి మూసీ నదిలో పడేశాడు ఈ దుర్మార్గుడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కుదిరితే మీకు బిగ్ టీవీతో ఫోన్ చేసి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇస్తాను. ప్రస్తుతం ఈ దుర్మార్గుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ దుర్మార్గుడిని ఉరి తీయాలి అని. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? ఈ మధ్య చూస్తూ ఉంటే ఇలాంటి కామాంధులు ఎక్కడో ఒక చోట పేట్రెగిపోతూనే ఉన్నారు. ఇలాంటి కామాంధులు చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. బహుశా చిన్నపిల్లలు ఎవరికి చెప్పలేరు అనో, ప్రతిఘటించలేరు అనో ధైర్యమో ఇలాంటి కామాంధులు ఈ మధ్యకాలంలో రెచ్చిపోతూ ఉన్నారు. మనం మొన్న మదనపల్లిలో చూసాం. మదనపల్లిలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడే కామాంధుడు నీటి కుంటలో శవమై తేలాడు అనే విషయం ప్రపంచం చూసింది. అయినా ఇలాంటి దుర్మార్గులకు భయం లేదు. ఇలాంటి దుర్మార్గులు ఎందుకు బరి తెగిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా దుర్మార్గులకు కఠిన శిక్షలు వేస్తూనే ఉన్నాం. ఒక వృద్ధుడు చిన్న పాపపై అఘాయిత్యానికి పాల్పడితే పశ్చాత్తాపంతో పోలీసులకు దొరికిపోతే సమాజం అతని చిత్రపటాలపై అతని ముఖంపై ఉమ్మేస్తుంది అని భయపడి, ఒకవేళ చట్టం ఉరి తీస్తుందేమోనని భయపడి ఉరి వేసుకుని చనిపోయాడు ఆ ముసలి కుక్క. ఇప్పుడు మొన్న మదనపల్లిలో మనం చూసాం, ఒక దుర్మార్గుడు అత్యంత కిరాతకానికి ఒక చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగడితే ఆ చిన్నారిని తీసుకుని వెళ్ళి నీటి టబ్లో ముంచి చంపేశాడు. ఆ తర్వాత మరుసటి రోజుకే నీటి కుంటలో శవమై తేలాడు. ఈ ఘటనలు పదే పదే మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఆ రోజు బిగ్ టీవీ రోజంతా కవర్ చేసింది. ఎందుకు అంటే ప్రపంచానికి వార్త తెలియాలని, ఇంకొకటి అలాంటి ఘటనకు పాల్పడాలనే ఆలోచన వస్తే చాలు వెన్నులో వణుకు పుట్టాలి అని ఆ రోజంతా టెలికాస్ట్ చేశాం. పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం, ప్రజలతో మాట్లాడించాం. కానీ మళ్ళీ ఈ దుర్మార్గుడు అదే ఘటనకు పాల్పడ్డాడు. మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? ఎందుకు భయం లేకుండా పోతుంది ఇలాంటి దుర్మార్గులకు? మా ప్రతినిధి సుజాత ఉన్నారు, సుజాతతో మాట్లాడదాం. సుజాత, అసలు పాప మాయమైన దగ్గర నుంచి నిందితుని పట్టుకునేంత వరకు ఏం జరిగింది? ఎలా నిందితుని పట్టుకోగలిగారు? రోహిత్, 4 సంవత్సరాల చిన్న పాప మీద అత్యాచారం చేసి చంపేశారు. ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది. ఎగ్జాక్ట్లీ మీరు వింటున్నది, నేను చెప్తున్నది నిజం. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఆ పాప ఇంటి పక్కనే ఉంటున్నటువంటి వ్యక్తి ఆ పాప చేతికి గాయం తాకింది అని చెప్పేసి పాపని తీసుకువెళ్ళాడు. దారి మధ్యలో ఎవరెవరో అడుగుతున్నారు తనని, పాపను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అంటే, పాప చేతికి దెబ్బ తాకింది, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పి పాపని తీసుకువెళ్ళాడు. సాయంత్రం వరకు ఆ పాపని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాలేదు, ఆ పాప తిరిగి రాలేదు. ఆ పాప ఏమైపోయిందో కుటుంబానికి తెలియక
వెతకని ప్లేస్ అంటూ లేదు, చుట్టుపక్కలంతా కూడా గాలించారు. రాత్రి 10 గంటల సమయంలో ఇదే పోలీస్ స్టేషన్కి, నేను ఉన్నటువంటి పాప నార్సింగ్ చేతికి పోలీస్ ఎందుకు స్టేషన్కి వచ్చి, గాయమై ఆ సుజాత పాప కనిపించడం లేదు అని చెప్పేసి. సుజాత పాప చేతికి ఎందుకు గాయమైంది 2 గంటల సమయంలో? ఆ పాపను ఎందుకు హాస్పిటల్ తీసుకువెళ్తున్నాడు? మరి తల్లిదండ్రులు అక్కడ లేరా పాప గాయమైనప్పుడు? లేదు తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్ళమని పంపించారా? పాప చేతికి గాయమైనప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరు, పాప అక్కడ ఆడుకుంటూ ఉంది మిగతా పిల్లలతో. ఆ సమయంలో అటుగా వచ్చినటువంటి వ్యక్తి ఆ పాపని తీసుకొని రెగ్యులర్గా ఆ పాపతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంటి పక్కనే ఉంటాడు. ఆ పాప తండ్రి పనిచేస్తున్నటువంటి కంపెనీలోనే ఆ వ్యక్తి కూడా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి పాప రెగ్యులర్గా తనని చూస్తూ ఉంది, పరిచయమే ఉన్నాడు, పిలిచాడు అని చెప్పేసి ఆ పాప నమ్మి, అంటే రోజు చాక్లెట్స్ కొనిపించడం కానీ బయటికి తీసుకువెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. పాప కింద పడి దెబ్బ తాకింది, తీసుకువెళ్తున్నానని మాత్రమే చుట్టూ అడిగినటువంటి వాళ్ళకి చెప్పాడు. 6 గంటల వరకు కూడా పాప ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని తల్లిదండ్రులకి తెలియదు. ఆడుకుంటుంది, ఇంటికి వస్తుంది ఏమని చూశారు. ఇంకా ఇంటికి రాకపోవడం వల్ల వెతికి వెతికి అలసిపోయినటువంటి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత దాదాపు రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతం వరకు కూడా పాప ఆచూకీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఎంత బాగా నటిస్తూ అంటే నిజంగానే పాపని తన సొంత తండ్రిలాగా చేత్తో పట్టుకొని తీసుకువెళ్తూ ఆ పాపని ఏదో ముచ్చట్లు చెప్తున్నట్లుగా, ఆ పాపని ఎక్కడో తినిపించడానికి తీసుకువెళ్తున్నట్లుగా తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆ పాప మీద అత్యాచారం చేసి ఎంత క్రూరత్వంగా అనంటే కనీసం అసలుకి తనని ఒక మనిషి అని చెప్పడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఆ చిన్న పాప ఏం తెలుసు ఆ పాపకి? ఏదో పిలిచాడు, రెగ్యులర్గా తీసుకువెళ్తున్నాడు అని చెప్పి తీసుకువెళ్ళినటువంటి పాప మీద అత్యాచారం చేశాడు అంటే అసలు అతను మనిషేనా? మనిషి అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. రీసెంట్గా చూసాం మనం మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటనతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి తెలుగు రాష్ట్రాలు ఇంత క్రూరంగా, ఇంత సుజాత చేతికి గాయమైంది అని చెప్పిన తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్తున్నాను అని చెప్పిన తర్వాత ఏం జరిగింది? అతను చెప్పిన సమాచారం. సో పాప మిస్ అయిందని ఎప్పుడు తెలుసుకున్నారు? పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? ఎక్కడెక్కడ వెతికారు? ఈ వ్యక్తిని ఎప్పుడు పట్టుకున్నారు? తర్వాత పాప దేహాన్ని ఎక్కడ కనుగొన్నారు? రోహిత్, ఎప్పుడైతే పాప 2 గంటల 3 గంటల ప్రాంతంలో తను తీసుకువెళ్ళిపోయాడో, సాయంత్రం ఆడుకున్నటువంటి పాప, అంటే మధ్యాహ్నం ఆడుకుంటుంది ఇంట్లోకి వస్తుందేమో అని చెప్పేసి తల్లిదండ్రులు చూశారు. వీళ్ళు పనిచేస్తున్నటువంటి కంపెనీ 12 గంటల వరకే ఉంటుంది, మధ్యాహ్నం కొంత విశ్రాంతి టైం ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా పక్కనే ఉందని చెప్పేసి అందరూ ఇంటికి వచ్చారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో, దీని నిందితుడు అనే కన్నా కూడా దుర్మార్గుడు అనొచ్చు, వాడు ఆ పాపని తీసుకువెళ్ళిపోయి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు అసలు ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏం చేశాడని కూడా ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా దాదాపు 4 గంటలకు పైగా, అంటే 3 గంటలకి తీసుకెళ్లాడు అంటే 6-7 గంటలు అంటే 4 గంటల పాటు అసలు ఎవ్వరికి ఆచూకీ తెలియదు. ఆ తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారు అని అంటే పాప ఎటు వెళ్ళిపోయింది, ఎక్కడ వెతకాలి? ఫ్యాక్టరీలో వెతికారు, ఆ చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్ట్ ఏరియా లాగా గుట్టలు ఉంటుంది, ఆ గుట్టల దగ్గర వెతికారు. వెతికి వెతికి ఎక్కడ పాప కనిపించడం లేదు. అసలు పాప ఏమైంది? ఎవరిని అడిగినా కూడా పాప మాకు తెలియదు అని చెప్తున్నారు. తర్వాత పాప మేనమామ అవుతాడు, ఆ మేనమామ కొడుకు ఈ దుర్మార్గుడు పాపను తీసుకువెళ్ళే చూశాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావంటే పాపకి దెబ్బ వెంటనే వాళ్ళ మేనమామకి. సుజాత చిన్నారికి బంధువులేనా? వాళ్ళు బంధువులేనా? లేదు జస్ట్ పక్కన, లేదు వాళ్ళ నాన్న కంపెనీ చేసే కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తి? తనకి ఆ పాప కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదు. వీళ్ళు జార్ఖండ్కి చెందినటువంటి వాళ్ళు, పాప వాళ్ళు. కానీ అత్యాచారం చేసి చంపినటువంటి దుర్మార్గుడు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే అక్కడికి ఇక్కడికి ఎలాంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏమీ లేవు, కానీ ఒకే కంపెనీలో చేస్తారు, పక్క పక్కనే ఉంటారు. అలా ఏర్పడినటువంటి సంబంధమే తప్ప ఎలాంటి బంధుత్వం లేదు అని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే పాపని తీసుకువెళ్ళిపోయాడో, తీసుకువెళ్ళిన తర్వాత ఒక్కసారి అంటే ఇలా పిల్లకి కానీ ఎక్కడ రాకూడదనే కోరుకోవాలి. ఆ చిన్న పాపని తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నాడు అంటే ఆ పాపకి ఏం తెలుస్తుంది? అసలు తీసుకువెళ్ళాడు అని అంటే తీసుకువెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎక్కడెక్కడ వెతికారు? ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడే అని ఎప్పుడు కనుగొన్నారు? మూసీ నది దగ్గరికి ఎప్పుడు తీసుకుని వెళ్ళారు? ఆ సమయంలో
తన ముఖంలో ఇప్పుడు ముఖాన్ని దాచుకుంటూ ఉన్నాడు. కనీసం అంటే పశ్చాత్తాపడిన, నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యక్తికి బతికే హక్కు లేదు. పశ్చాత్తాపడినా బతికే హక్కు లేదు. సో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఏం మాట్లాడాడు అంటే, అతను కూడా పాప కోసం ముందుగా వెతుకుతున్నట్టుగా నటించాడా? ఆ సమయంలో ఏం జరిగింది? సరిగ్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చేటప్పుడు వెతికేటప్పుడు ఏం జరిగింది? సీన్ టు సీన్. ఎప్పుడైతే ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి పాపని తీసుకువెళ్ళిపోయాడో ఆ తర్వాత డైరెక్ట్గా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకువెళ్ళాడు. ఆ పాప మీద కనీసం తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా పైశాచికంగా, ఎంతంటే ఒక మృగం ఇంకొక మృగం మీద కూడా అలా దాడి చేయదు, అంత క్రూరత్వంగా తను బిహేవ్ చేశారు అని చెప్తున్నాడు. పాపను తీసుకువెళ్ళి అడవుల్లో తీసుకువెళ్ళి ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ పాప ఎక్కడ ఏం చెప్తుందో అని ఎంత వద్దు వద్దు అని చెప్పేసి ఆ పాప అరుస్తున్నప్పటికీ వాడికి కనీసము ఆ చలనం కూడా లేదు. ఆ పాప చిన్న పాప, కనీసం ముద్దు మాటలు వస్తాయి, ఆ పాపకి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. ఇలాంటి పాపని నేను అత్యాచారం ఎట్లా చేస్తున్నాను, చేయగలుగుతున్నాను, ఇది తప్పు అని కనీసం అవగాహన కూడా అతనికి లేదు అని అంటే నిజంగా మీరు చెప్పినట్లు తనకు అసలు బతికే హక్కే లేదు. ఆ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు, మాకు అప్పచెప్పండి, మేమే చంపేస్తాము అని చెప్పేసి. ఏదో ఇతర రాష్ట్రాల నుంచి బతకడానికి వస్తే ఈరోజు మాకు జీవితం బతకడమే విరక్తిగా అనిపిస్తుంది. అంత దారుణం. ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఏదేదో రాష్ట్రాల నుంచి వచ్చి బతకడానికి చెప్తున్నారు. సుజాత, పాప కనిపించడం లేదు అని తెలిసిన వెంటనే మరి ఈ వ్యక్తి ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు కదా, చాలా మంది చూశారు కదా. వెంటనే ఈ వ్యక్తిని అడిగారా? అప్పుడు ఈ వ్యక్తి ఏం సమాధానం చెప్పాడు? ఎంతసేపటికి కనిపించకపోయేసరికి ఈ వ్యక్తి మీద వెంటనే అనుమానం రాలేదా సీసీ ఫుటేజ్ పరిశీలించేంత వరకు? అంటే మీరు చెప్పినట్లుగా తను దెబ్బ తాకింది, పాపకి తీసుకెళ్తున్నాను అని చెప్తే తీసుకెళ్తుంది ఎవరో పర్సన్ కాదు, తమ ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తే, తమ కుటుంబం లాగా ఉండేటువంటి వ్యక్తే, తమ పనిచేస్తున్నటువంటి కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఎవరికి అనుమానం రాలేదు. పాపని తీసుకెళ్ళి ఇంతసేపు తిరిగి రాకపోవడంతో ఆ పాప మేనమామ వాళ్ళ కొడుకు తనకి చెప్పాడు, పాప మేనమామకి చెప్పాడు, నాన్న ఇట్లా పాపని తీసుకువెళ్ళిపోయారు, ఇప్పటి వరకు తీసుకురాలేదు, ఏమయ్యింది అని చెప్పేసి. అంటే అప్పటికి ఆ వ్యక్తి, ఆ దుర్మార్గుడు ఎవరికి అందుబాటులో లేడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు, మా పాప కనిపించడం లేదు, 2-3 గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది, తర్వాత తిరిగి ఇంటికి రాలేదు, ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదు. అంటే 4-5 గంటల పాటు, 3 గంటల నుంచి, అంటే వీళ్ళకి 5 గంటలకి తెలిసిన పోలీస్ స్టేషన్కి వచ్చి 10 గంటలకి ఫిర్యాదు చేశారు. అంటే దాదాపు 5 గంటల పాటు తమ చిన్న కుమార్తె రోజు అమ్మ అమ్మ నాన్న నాన్న అని చుట్టూ తిరిగేటువంటి పాప కనిపించలేదు అని అంటే వాళ్ళు అసలు ఎలా అనుకుంటారు? అంటే పాపని ఎవరో దొంగలించి ఎత్తుకుపోయారు, కిడ్నాప్ చేశారు అనుకుంటారా? లేకపోతే పాప ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటారా? లేకపోతే పాపని ఎవరో తీసుకువెళ్ళిపోయారు అనుకుంటారో? లేకపోతే ఏదో అనుకోవచ్చు. కానీ ఇంత చిన్న పాపని మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్గా ఉండేటువంటి వ్యక్తి అత్యాచారం చేస్తాడు, పాపని చంపేస్తాడు అని చెప్పేసి ఎవరైనా అసలు ఊహిస్తారా? అసలుకి మనం ఆ ప్లేస్లో ఉండి ఒకవేళ మన చుట్టాలు కావచ్చు, లేకపోతే మనకి సంబంధించిన స్నేహితుల పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అలా మన పిల్లలే ఒకవేళ మిస్ అయితే, ఎవరైనా పిల్లలు మిస్ అయ్యారు అని భావిస్తాం. వాళ్ళ మేనమామ కొడుకు ఈ భూసీరావే తీసుకువెళ్ళాడు అని చెప్పాడు కదా, మరి ఆ సమయంలో భూసీరావు ఎక్కడున్నాడు? ఆ భూసీరావు వీళ్ళతో పాటే వెతుకుతూ ఉన్నాడా, లేదా ఆ భూసీరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడా? భూసీరావు కోసం వెంటనే వెతికారా? అంటే బూచీరావు కోసం వెతకడానికి ఈ విషయం జరిగి 10 గంటల తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు చెప్పారు. అప్పటికే తన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, పోలీసులకి అనుమానం వచ్చి ఆ సీసీ కెమెరాలు, చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, ఎవరు తీసుకువెళ్లారు అన్నప్పుడు ఆ బూచీరావు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం, అవును ఇతను రెగ్యులర్గా మా ఇంటి దగ్గరే ఉంటాడు, మేం పనిచేస్తున్నటువంటి కంపెనీలోనే చేస్తాడు, అసలు పాపను ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే సీసీ కెమెరాలో కేవలము ఎవరు పాపని తీసుకువెళ్లారు అన్నది మాత్రమే తెలుసు తప్ప పాపని ఇంకా ఎంత దూరం తీసుకువెళ్ళాడు, పాపని చంపేశాడా, పాపని ఎక్కడ పడేశాడు, ఇలాంటి విషయాలు ఏమి కూడా సీసీ కెమెరాలో ఉండవు. వన్స్ ఒక్కసారి ఆ సీసీ కెమెరాలో బూచీరావుని ఐడెంటిఫై చేసిన తర్వాత పోలీసులు తన కోసం సర్చింగ్ చేశారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తే అప్పుడు అసలు వాస్తవం చెప్పాడు. ఆ వాస్తవాలు చెప్పిన తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. ఒక చిన్న పాప, అంటే ఇక్కడ చట్టాలు వీటన్నిటిని పక్కన పెడితే నిజంగా
ఒక్కసారి ఆ అఘాయిత్యం చేసినటువంటి అంటే అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తిని బయట సమాజానికి అప్పచెప్తే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు తనని చంపేసేది, సమాజంలో ఉన్నటువంటి పబ్లికే అతన్ని చంపేస్తారు, తనకి బతికే హక్కు లేదు అని చెప్పేసి అంత సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయ్యింది అని అంటే ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడు అనేది అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే అక్కడికి తనని తీసుకువెళ్ళి అసలు పాపని ఎక్కడ పడేసావు, ఎక్కడ ఏం చేసావు అన్నప్పుడు తను చెప్పేటి ఏంటి అని అంటే నేను పాప మీద అత్యాచారం చేశాను, పాపని లోపలికి తీసుకువెళ్ళాను, ఫారెస్ట్ లోపలికి, ఇక్కడే అత్యాచారం చేశానని ఆ ప్లేస్ని చూపిస్తున్నాడు. దాంతోపాటు ఎక్కడ చెరువులైతే పడేశాడు, ఎలా తనని చిత్రహింసలు చేశాడో అవన్నీ పోలీసులకి చెప్తుంటే పోలీసులు నిజంగా అసలు ఈ కేసుకి సంబంధించి తనని ఎలా చట్టాలను పక్కన పెడితే అసలు తనని ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి, తను చెప్పినటువంటి మాటలు పోలీసుల్ని కలిచివేసి కన్నీరు పెట్టించాయి అని అంటే ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి రోహిత్? అసలు ఏమని చెప్పాలి, అసలు ఏం జరిగింది అని తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఎవరికి ఏం చెప్పుకుంటారు? ఈరోజు వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ ఎవరైనా బతకొచ్చు, హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పనులు ఉంటాయి. ఆ వ్యక్తి ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు అన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఈ వ్యక్తి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేవాడు? ఈ వ్యక్తితో పాటు ఇంకెవరెవరు ఉంటారు? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు అని చెప్తూ ఉన్నారు మీరు. సో వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉంటారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఇక్కడ రూమ్ తీసుకొని ఆ కంపెనీ పక్కనే ఒక 4 వ్యక్తులతో కలిసి అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కలిసి ఉంటాడు. ఈ పాప కుటుంబ సభ్యులు, పాప ఇంకొక 2 పిల్లలు, అమ్మా నాన్న కలిసి ఉంటారు. సో రెగ్యులర్గా పక్కనే ఉంటాడు కదా, మాట్లాడుతుంది, వెళ్తుంది, ఆడుకుంటుంది అనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు చుట్టుపక్కన అంటే ఆ ఫ్యాక్టరీ పనిచేసేటువంటి కన్స్ట్రక్షన్ పనిచేసే దగ్గర ఉన్నటువంటి రేకుల షెడ్ అన్నీ కూడా ఆ కంపెనీలో పనిచేసినటువంటి వాళ్ళవే ఉంటాయి. మిగతా ఇల్లులు ఎవ్వరివి కూడా అక్కడ ఉండవు. కాబట్టి పిల్లలు ఎలా ఆడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఇళ్ల మధ్యలోనే తిరుగుతారు, మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారు అని తల్లిదండ్రులు భావించారు. కానీ మన పక్కనే ఇంత దుర్మార్గుడు ఉన్నాడు, ఇలాంటి వాడు ఉన్నాడు, పాపని ఇంత పైశాచికంగా అత్యాచారం చేసి చంపేస్తాడు అని చెప్పేసి ఎవరూ కూడా ఊహించరు. ఆ తల్లిదండ్రులకి ఇది ఒక తీరని లోటు. ఆ దుర్మార్గుడిని ఎలా చంపినా కూడా చాలా ఇష్యూస్లో అంటే చిన్న పిల్లల్ని అత్యాచారం చేసినటువంటి ముసలోళ్ళ నుంచి యువకుల వరకు వాళ్ళకి వాళ్ళు చనిపోవడము, లేకపోతే తర్వాత వాళ్ళని ఎవరైనా ఎన్కౌంటర్ చూడండి ఒకసారి. ఆ బూచాడు బూసీరావును పోలీసులు తమ వెహికల్లో తీసుకుని వెళ్తున్నారు. ఈ బూచాడు బూసీరావు ఒక 4 ఏళ్ల చిన్నారిని తన చెల్లి వరుస అయ్యో, మేనగోడలు వరుస అయ్యో, బిడ్డ వరుస అయ్యో ఏజ్లో ఉంది అని ఆలోచించకుండా ఆ చిన్నారిలో కామాన్ని చూశాడు. సరిగ్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ చిన్నారి ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ చిన్నారి చేతికి ఒక గాయమైనట్టుగా తెలుస్తోంది. ఆ చిన్నారి గాయానికి చికిత్స చేయిస్తాను అని తన కూడా ఆ వ్యక్తి తీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆ చిన్నారికి మేనమామ కొడుకు వరుసయ్యే ఒక వ్యక్తి ఈ బూచీరావు ఆ వ్యక్తిని తీసుకువెళ్తున్న విషయాన్ని చూశాడు. ఆ తర్వాత పాపని ఇంటికి తీసుకుని రాలేదు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప కనబడకపోయేసరికి భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం అంతా వెతికారు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత సీసీ ఫుటేజ్ సేకరించిన తర్వాత ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఆ తల వంచుకుని కూర్చున్న ఈ దుర్మార్గుడే, ఈ రాక్షసుడే ఆ బిడ్డను చంపాడు అని తెలుసుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడి వెంటనే ఎక్కడ ఏం చేశావు అని అడిగితే ఒక నిర్మానుష్య ప్రదేశానికి ఎలా తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఏం చేశాడు, ఆ తర్వాత ఆ బిడ్డను ఎలా చంపాడు, చంపిన తర్వాత ఎక్కడ పడేశాడో పూస గుచ్చినట్టుగా వివరించాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి బాడీని రికవరీ చేసుకున్నారు పోలీసులు. చూస్తున్నారా, ఆ వ్యక్తిని పోలీసులు తమ వెహికల్లో తీసుకుని వెళుతూ ఉన్నారు. ఈ వ్యక్తికి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇంకా ఎన్ని రోజులు ఈ ఘోరాలు, ఇంకా ఎన్ని రోజులు ఈ ఘోరాలు? ముక్కు పచ్చలారని చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ఈ మృగాల ఆగడాలు ఎప్పుడు ఆగుతాయి? ఆడవాళ్ళపై అఘాయిత్యాలు, చట్టాలు మారుతూనే ఉన్నాయి. చాలా చట్టాలు ఉన్నాయి. కొత్త కొత్త చట్టాలు తెచ్చుకున్నాం. దిశ చట్టాన్ని తెచ్చుకున్నాం, నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నాం. ఇంకెన్ని చట్టాలు తెచ్చుకోవాలి? ఎన్కౌంటర్లు జరిగాయి. తెల్లారితే అఘాయిత్యానికి పాల్పడే వ్యక్తులు ఎలా అయితే చంపారో అలాగే ఉరి వేసుకుని చనిపోయారు, నీటి కుంటలో పడి చనిపోయారు. ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. మరి ఇంకా వీళ్ళలో మార్పులు రాకపోవడానికి కారణం ఏంటి? శిక్షలు ఒక్కటే సరిపోతాయా? వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? మొన్న బిగ్ టీవీ మీరు చూశారు.
చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఒక చిన్న పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గుని మాకు అప్పగించండి, వాడిని మేము కాళ్ళు చేతులు తీసి చంపేస్తామని ధర్నాలు చేస్తే హోంమంత్రి రియాక్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఒక నీటి కుంటలో శవమై తేలాడు. మరి ఇలాంటి శిక్షలు కనబడుతున్నాయి, ఇలాంటి పశ్చాత్తాప ఘటనలు కనబడుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి దుర్మార్గుల్లో మార్పు రావడం లేదు. శిక్షలు ఇంకా కఠినం అవ్వాలా? ఇంకా ఎలాంటి శిక్షలు అమలు చేయాలి? తన పని తాను చేసుకుపోయే చట్టంలో తక్షణ న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అసలు నార్సింగ్లో జరిగిన అమానుష ఘటన ఇప్పుడు యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ఒక చిన్న బిడ్డను ఇప్పుడు చూడండి, ఒకసారి చిన్న బిడ్డలు గల తల్లిదండ్రులారా ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పండి, మనం మన బిడ్డను కనీసం మన ఇంటి ముందున్న వాకిట్లోకి పంపగలుగుతామా? ఆ చుట్టుపక్కన ఎదురింట్లో పక్కింట్లో ఉన్నది మన వాళ్ళే అనే ధైర్యంగా మన బిడ్డను మన ఇంటి వాకిట్లోకి పంపగలుగుతామా? చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే భయపెడుతున్నారు అనో, ప్యానిక్ గురి చేస్తున్నారు అనో, ఇదే వార్తను గంటల తరబడి ప్రచారం చేస్తున్నారు అనుకునే ప్రబుద్ధుల కోసం నేను చెప్పడం లేదు. అలాంటి ప్రబుద్ధులు ఎవరైనా ఉంటే మీరు మెసేజ్లు చేయాల్సిన అవసరం లేదు, మీరు స్పందించాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది ఈ చిన్న పాపకు జరిగిన అఘాయిత్యం గురించి సమాజం ఏం చెబుతుంది అని. గంటల తరబడి ఒకటే న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారు అనే సంకుచిత భావం గల వాళ్ళకు నేను ఈ వార్తను చెప్పడం లేదు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన అదిగో నారాయణరావు లాంటి నిందితుడికి, బూసీరావు లాంటి దుర్మార్గుడికి, ఇదిగో కులవర్ధన్ లాంటి దుష్టులకు పడిన శిక్షలు ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయని నా ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే, లేదు ఇప్పుడు చనిపోయిన 4 ఏళ్ల చిన్నారి బహుశా అలాంటి ఆ ఆత్మ ఉంటే అలాంటి క్వశ్చన్ని అడుగుతుంది. ఆ చిన్నారి ఆత్మ అడిగే అలాంటి క్వశ్చన్కు సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేసి, బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడండి. కొంతమంది ప్రభుత్వాలు ఇప్పటికీ ఉంటారు, ఎందుకు అరిచి చెబుతున్నావు, ఎందుకు గట్టిగా చెబుతున్నావు అని. మరి అరిచి చెప్పాలా, గట్టిగా చెప్పాలా, కొత్త చట్టాలు తీసుకుని రావాలా? ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి కామాంధుల కండ కావరానికి, ఇలాంటి కామాంధుల కామ వాంఛకు బలైపోతున్న చిన్నారుల మరణానికి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు? ఓ సమాజమా, మిమ్మల్ని అడుగుతోంది బిగ్ టీవీ. కొత్త చట్టాలు తీసుకొచ్చాం, ఎన్కౌంటర్ చేసి చంపేశాం. ఎస్, ఎన్కౌంటర్లో చనిపోయారు, తెల్లారితే నీటి గుంటలో పడి చనిపోయారు. ఈ నారాయణరావు లాంటి వాళ్ళు ఒక చెట్టుకి తమను తాము ఊరేసుకుని చనిపోయారు. మరి ఈ బూసీరావుకి ప్రకృతి ఎటువంటి శిక్షణ వేస్తుంది? ఎటువంటి శిక్షణ వెయ్యాలి అని తెలుగు సమాజమా, ఓ భారత సమాజమా నువ్వు కోరుకుంటున్నావు ఇలాంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్షణ వెయ్యాలి అని? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.